ఇది పాడినాం. ఇప్పుడు మీరు ఈ జర్నీ అయిన తర్వాత అడవుల్లోకి వెళ్ళిపోయినారు మీరు. మీరు మహారాష్ట్ర పోయి అక్కడ ఆటో నడిపి అడవిలోకి వెళ్ళిపోయాడు. గద్దర్ ముందుగా అడవిలోకి వెళ్ళిపోయాడు. 8 నెలలు ఉన్నాడు ఆయన. 8 నెలలు ఉన్నాడు. ఉండి సర్ణమ్మ బయటకు వచ్చి సర్ణమ్మ కథ రాసిండు ఆయన లోపట. ఓకే. కొండను చూసి దండం పెట్టి దెంకపోతారమ్మో సర్ణ అడవిలోకి పోతే తిండి సరిగా ఉండదు, పెద్ద గుట్ట లెక్కాలి, నీకు స్టెమినా బాగా ఇదైపోతుంటది. అందుకే పెట్టిండు కొండను చూసి దండం పెట్టి దెంకపోతారమ్మో సర్ణ అని రాసిండు ఆయన. తర్వాత విద్యార్థులు దాంట్లో ఎట్లుంటారు కాలేజీలలో సర్ని అడుగుతుంటారు, ఎవరే ఈ అన్నలు ఎంత మంచి వాళ్ళే వీళ్ళు, గుండగాలను రండగాలను అరే గల్ల పట్టుకొని గుద్దిని చంపుతున్నారు, ఎవరే ఈ అన్నలు ఎంత మంచి వాళ్ళే వీళ్ళు. సర్ణ కథ చాలా బాగుంటది అన్న కథ. ఆ కథ రాసిండు ఆయన అక్కడ పోయి అబ్జర్వేషన్ చేసి. తర్వాత అక్కడ ఈయన పోయినప్పుడే మిలిటరీ క్యాంప్ జరిగింది, మన పార్టీ మిలిటరీ క్యాంప్. అందులో పాల్గొన్నాడు ఈయన. పాల్గొని ఆ పొజిషన్స్ ఎట్లుంటాయని 90లో వచ్చేసి ఇక తుపాకీ ఎట్లా పట్టుకోవాలి అవన్నీ మొత్తం ఈ యాక్షన్ చేసిండు. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ మేము పోయినాం. ఇక మీరు 8 నెలల తర్వాత మీరు పోయిరా? మేము పోయినాం దండకారణ్యం. మహారాష్ట్ర టు డైరెక్ట్ ఇక అంటే దండకారణ్యం పోతే మళ్ళీ 89లో పోయినాం. పోయిన తర్వాత ఇప్పుడు మన అమరుడు అయ్యండి కదా మన చంద్రవాస్ యాప్రా, ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకోండి, తుపాకీ వేసుకొని వచ్చి వేసుకొని వచ్చి అన్నా మనం ఒకటి ఊరు కదా అని. అప్పుడు ఆయన తుపాకీ వేసుకురా అంటే ఇక అప్పుడు లోపలికి ఇంకా ఎంటర్ అయినాం. ఎంటర్ అయ్యి పోయిన తర్వాత 3-4 రోజుల తర్వాత జనరల్ తుపాకీ, అప్పుడు మనకు అంత స్థాయి లేదేమి, జనరల్ తుపాకీ ఇచ్చిండ్రు ఒక తుపాకీ. ఇక దొడ్డిగిడికి పోతే పట్టుకొని మరి ఆత్మరక్షణ కోసం. అప్పుడు ఏం లేదు కదా, పోలీసు నిర్బంధం లేదు, ఏం లేదు. సేఫ్ అంతే. లోపలికి పోయినంటే నీకు చాలా సేఫ్. ఇక ఇక్కడ అంటే పాకెట్ అని కొడతారు ఉంటారు, అక్కడ ఎవరు ఉంటారు అన్నట్టు.